హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది బెల్ కీపర్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 30 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. స్టోరీ బోర్డ్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఒక వీకెండ్ ట్రిప్ కి అయితే వెళ్తారు రిమోట్ క్యాంప్ సైడ్ కి. అక్కడ ఒక క్రీపీ అర్బన్ లెజెండ్ అయితే ఉంటాడు అనమాట. అక్కడ ఒకటి రాసి ఉంటుంది, మీరు కనుక బెల్ రింగ్ చేస్తే ఆ ప్రాపర్టీలో ఒక సూపర్ న్యాచురల్ కిల్లర్ వస్తాడని చెప్పేసి తననే ది బెల్ కీపర్ అంటారు. దాని తర్వాత ఈ ఫ్రెండ్స్ ఏం చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యి అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ హారర్ ప్రమేస్ భయ్య. అంటే ది స్లాషర్ గానీ అర్బన్ లెజెండ్ థీమ్ కానీ చాలా వరకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా, హారర్ కానీ స్లాషర్ ఎపిసోడ్స్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటాయి కనుక చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎటువంటి సోది ఉండదు. ఇందులో సెటప్ సెట్ చేసుకుంటారు, డైరెక్ట్ గా ఫిల్మ్ లోకి తీసుకెళ్లిపోతారు. దాని పరంగా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ ఈ కిల్లింగ్ సీన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ చాలా డీసెంట్ గా అయితే ఉంటాయి అనమాట. మరి సూపర్ కాదు, డీసెంట్ గా ఉంటాయి, టిపికల్ గా అనిపిస్తాయి అనమాట కొన్ని ఎలిమెంట్స్ అయితే. పైగా జస్ట్ 90 నిమిషాలే కాబట్టి సినిమా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అక్కడ కూడా అంత సోది అయితే ఏమి ఉండదు, మంచిగా టైం పాస్ అయితే అయిపోద్ది. అండ్ ఆ క్రీపీ అట్మాస్ఫియర్ కూడా బాగా సెట్ చేసుకుంటారు భయ్య స్టార్టింగ్ మూవీలో. అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ ప్లాట్, అది కూడా ప్రతిదీ కూడా టెంప్లెట్ లా ఉంటుంది అనమాట. ప్రతిదీ గెస్ కొట్టచ్చు, ఇది ఇక్కడ ఉండాలి ఇది ఇక్కడ ఉండాలి అన్నట్టుగా సెట్ చేసుకున్నారు భయ్య. ఏదో హారర్ టెంప్లెట్ ఎలా ఫాలో అవుతారో అలాగే ఫాలో అయ్యారు. అందువల్ల మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. పైగా వీక్ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ కూడా వర్కౌట్ అవ్వదు. వన్ సైడెడ్ గా వెళ్ళిపోతాయి అనమాట. ప్రతి క్యారెక్టర్ లో కూడా అంత డెప్త్ అయితే లేదు దేనికి కూడా. అండ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని చోట్ల ఫిల్మ్ ఎలా ఉంటుందంటే బాగా చీప్లీ మేడ్ అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు, అంతగా వర్కౌట్ అవ్వదు. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే అబ్బో వర్స్ట్. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా డంబు ఉంటుంది, వర్స్ట్ ఉంటుంది, చాలా చిరాకు వస్తుంది అనమాట. ఇంకా హారర్ ఎలిమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఓకేష్గా ఉంటాయి అనమాట. మరి అంత సూపర్ గేమ్ ఉండదు. ఇలాంటి మూవీస్ చాలా చూసేసాం మనం, అందువల్ల ఇది అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. మీరు చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై అయ్యా. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. ఏం లేవనుకుంటే చూడండి, లేదనుకుంటే పక్కకి అవాయిడ్ చేసినా పర్లేదు. కేవలం ఆ సెటప్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఇది వర్కౌట్ అవ్వలేదు నాకు. కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.